ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మరో బాదుడుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర రహదారుల నిర్మాణం వెళ్లనుంది. 1500 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ పనులు పీపీపీకి ఇవ్వడానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. దీనికోసం 40 కోట్లతో రహదారుల సర్వే చేయించి బాదుడుకు సిద్ధమంటూ ప్రకటించింది ప్రభుత్వం. ప్రభుత్వ అప్పు తీర్చడానికి ఆదాయ వనరుల కోసం మోటార్ వాహనాలపై 10% సెస్ విధించనుంది. హైబ్రిడ్ యూనిటీ పీపీపీ విధానంలో నిర్మాణం చేపట్టనున్నారు. నిర్మించేది ఒకరైతే వసూలు మాత్రం మరొకరు చేయనున్నారు. 40% ప్రభుత్వ నిధులు, 60% ప్రైవేటు వ్యక్తులకు ఖర్చు అంటూ ప్రకటించింది. కిలోమీటర్ నిర్మాణానికి 5 కోట్లు ఖర్చు కానున్నట్లు తెలిపింది. భూ సమీకరణ, ఇతర ఖర్చులు ఉంటాయని కూటమి సర్కార్ వెల్లడించింది. మోడల్లో కూడా ఏవైతే మాకు షూటబుల్ అవుతాయి, ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ పీపీపీ మోడల్ కూడా ఎన్ని వరకు మాకు ఫీజబిలిటీ అవుతుందని చెప్పి దాదాపుగా 40 కోట్ల వరకు ఏజెన్సీలకు ఇచ్చి ఆ ఏజెన్సీల ద్వారా ఏ రోడ్డు సూటబుల్ అవుతుందని చెప్పి ఈ విధంగా చేస్తూ ఉన్నాము. ఇప్పటికే 12 రహదారుల విస్తరణ కోసం అంచనా విలువ 5,894 కోట్ల రూపాయలు కాక దానికోసం చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూసేకరణ మరియు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కొరకు 3,292 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయవలసి వస్తుంది.